అందరికీ చెప్పి ఇటీవల మన ఛానల్లో సోషల్ మీడియాలో ఒక పోస్ట్ పెట్టడం జరిగింది. ఏంటంటే అద్దంకి నియోజకవర్గానికి వైఎస్ఆర్సీపీ తరఫున ఎవరైతే బాగుంటుంది అని ఒక విషయాన్ని మనం పోస్ట్ చేయడం జరిగింది. దానికి సంబంధించి చాలా కామెంట్స్ వచ్చినాయి. అందులో చాలా ఎక్కువ కామెంట్స్ అద్దంకి కారణం అయితేనే బాగుంటుంది అనే మెసేజ్లు అయితే రిప్లై ఇచ్చాయి. సో అద్దంకి ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో ఒక ధీటైన అభ్యర్థి కావాలి అంటే ఖచ్చితంగా కరణం కుటుంబీకులే ఉండాలనేది ప్రజల్లో చాలా మందిలో ఉంది. కానీ గతంలో 2 సార్లు కూడా ఇక్కడి నుంచి వాళ్ళు ఇబ్బంది పడిన పరిస్థితి కనిపించింది. కారణాలు ఏంటనేవి లోకల్గా అద్దంకి ప్రాంతంలో ఉండేటువంటి వాళ్ళకి తెలుసు. కానీ కరణం కుటుంబీకులను అద్దంకిలు గెలిపించుకోలేకపోయారు. అంటే అక్కడ వాస్తవాలు ఏమనేది అందరికీ తెలుసు. మనం ముందు చెప్పినట్టుగా ప్రస్తుతం ఇక్కడ తెలుగుదేశం పార్టీ నుంచి గెలిచినటువంటి అభ్యర్థిగా గొట్టిపట్టి రవికుమార్ గారు ఉన్నారు. ఈయన ఆర్థికంగా బలవంతుడు. దీన్ని బేస్ చేసుకొని ఆర్థిక పరంగా ఆయన నియోజకవర్గంలో గట్టి పట్టు సాధించాడు. కానీ ఇప్పటికి కూడా అద్దంకిలో నానుడు ఏంటంటే ఎవరిని కూడా ఎక్కడ కూడా నియోజకవర్గంలో గతంలో ఎక్కువగా ఫ్యాక్షన్ గొడవలు జరుగుతూ ఉండేవి. అంటే బలరాం గారి టైంలో కావచ్చు, గరటయ్య గారి టైంలో కావచ్చు, రాఘవరావు గారి టైంలో కావచ్చు. కానీ గొట్టిపాటి రవికుమార్ అద్దంకి వచ్చిన తర్వాత ఫ్యాక్షన్ రాజకీయాలన్నీ కూడా ఆగిపోయినాయి. పార్టీలతో పని లేదు. కేవలం ఆయన వర్గం అనే పేరుతోనే రాజకీయం నడుస్తుంది. ఆర్థికంగా ఎక్కువగా ఖర్చు పెట్టడం వల్ల ఇలాంటి గొడవలన్నీ కూడా పోయినాయి అనే నానుడి కూడా నియోజకవర్గంలో నడుస్తాం. సో ఇలాంటి పరిస్థితుల్లో కరణం గారు ఇక్కడికి వస్తే ఎంతవరకు గెలుపుకి అవకాశాలు ఉంటాయి అనే అంశాలు ప్రతి ఒక్కళ్ళు కూడా మెదులుతూ ఉన్నాయి. ప్రస్తుతం ఇప్పుడు వాళ్ళు చిరాల ఇన్ఛార్జిగా పనిచేస్తున్నారు. అక్కడ కూడా వాళ్ళకి సముఖత లేనట్టుగానే ఉంది. ఎందుకంటే ఆ పూర్తి యాక్టివిటీ కూడా చేయలేని పరిస్థితి. ఎందుకంటే అక్కడ లాస్ట్ టైము బలరాం గారు అక్కడ 2019లో గెలిచి వైఎస్ఆర్సీపీలోకి వచ్చారు. పార్టీ కార్యక్రమాలు బాగానే చేశారు. కానీ ఇప్పుడు పవర్ లేదు. పవర్ లేకుండా అక్కడ ఇన్ఛార్జిగా వ్యవహరించాలంటే అక్కడ ముక్కోణం మొన్న వీడియోలో మనం చెప్పుకున్నట్టుగా అక్కడ ముక్కోణ పరిస్థితులు కనిపిస్తూ ఉన్నాయి. ఆల్రెడీ ఇప్పుడు అక్కడ గెలిచినటువంటి వ్యక్తి మాలకొండయ్య గారు ఉన్నారు. వీళ్ళకి పోటీగా ఉన్నటువంటి వ్యక్తి ఆమంచి కృష్ణమోహన్ గారు. ఇప్పుడు ముగ్గురు కూడా ఒక వరలో 3 కత్తులు ఇవ్వడం అన్నట్టుగా ఇప్పుడు అక్కడ డిస్టర్బెన్స్గా ఉంది పరిస్థితి. ఇలాంటి పరిస్థితుల్లో కండం రామకృష్ణమూర్తి గారు, వారి అబ్బాయి గారు వెంకటేష్ బాబు గారు ఖచ్చితంగా అద్దంకిలోనే కంటెస్ట్ చేస్తే బాగుంటుంది అనేది అద్దంకి మెజార్టీ ప్రజల అభిప్రాయం కూడా అదే చెప్తోంది. కానీ ఈలోగా వైఎస్ఆర్సీపీ మన కొత్త ఇన్ఛార్జ్ అశోక్ కుమార్ గారిని తీసుకురావడం జరిగింది. కానీ ఎన్నికల సమయానికి మాత్రం మార్చే ఆలోచన అయితే మళ్ళీ జరుగుతుంది అనే అంశాలు కూడా లేవనెత్తా ఉన్నారు. ఇటీవల ఒక కామెంట్ కూడా నేను చూస్తే అంటే ఎక్కువ మంది అదే ఆలోచనలో కనిపిస్తూ ఉంది. పచ్చూరు నుంచి గాదె మధుసూదన్ రెడ్డి గారు ఖచ్చితంగా ఆయనే ఉంటారు. చీరాల నుంచి ఆమంచి కృష్ణమోహన్ గారు పోటీ చేస్తారు. అదేవిధంగా ఒంగోలు నుంచి ఎవరు ఊహించని విధంగా అంటే బాలినేని శ్రీనివాసరెడ్డి గారు మళ్ళీ పార్టీలోకి వచ్చి ఒంగోలు నుంచి ఆయనే కంటెస్ట్ చేస్తారు. అద్దంకి నుంచి కండం బలరాం గారు పోటీ చేస్తారు. ఇలా వార్తలు వినిపిస్తూ ఉన్నాయి. ఇది ఎంతవరకు జరుగుతుందనేది పక్కన పెడితే అధిష్టానం ఇన్నిసార్లు ఇన్ని రకాలుగా మార్చటం వలన ఖచ్చితంగా కేడర్ దెబ్బతింటుంది. సో మరి ముఖ్యంగా అద్దంకిని తీసుకుంటే అద్దంకిలో ఇప్పుడు
ప్రతిసారి ఏదో ఒక ప్రయోగం చేస్తూ ఉన్నారు. ఇప్పుడు ఎన్నికల సమయం దగ్గరైతే లేదు, దగ్గర 3.5 సంవత్సరం ఉంది. అయినా కూడా ఇన్ఛార్జిని మార్చి ఇప్పుడు ఇక్కడ కొత్త ఇన్ఛార్జిని మళ్ళీ అదే అంటే ఓటమి పాలైనటువంటి పాణ్యం హనుమిరెడ్డి గారి తరపు నుండి మరలా అదే పల్నాడు జిల్లాకు చెందినటువంటి పిడుగురాళ్ళ నుంచి మళ్ళీ అశోక్ కుమార్ గారిని తీసుకురావడం. అద్దంకి నియోజకవర్గంలో నాయకులు లేరా, అద్దంకి వాళ్ళకి ప్రిఫరెన్స్ ఇవ్వరా అనే వార్తలు కూడా వినిపిస్తూ ఉన్నాయి. సో దీనివల్లనే వైఎస్ఆర్సీపీ ప్రతిసారి కూడా ఓటమి పాలు అవుతుంది అనే వార్తలు వినిపిస్తూ ఉన్నాయి. సో వచ్చినటువంటి వ్యక్తులు గట్టిగా ఉండేవాళ్ళ కాదా అనే విషయాలు కూడా పక్కన పెట్టేస్తే ఒక స్థిరమైనటువంటి నాయకత్వానికి ఓడినా గెలిచినా బలమైనటువంటి నాయకత్వానికి టికెట్ ఇవ్వాలనేది ఎక్కడైనా కూడా పొలిటికల్గా చేయాల్సిన పని. కానీ ప్రతిసారి ఒక్కొక్కళ్ళు మార్చుకుంటూ వెళ్తే ఎంతవరకు మారుస్తారు అనేది ఇప్పుడు ప్రశ్నలో అద్దంకి నియోజకవర్గంలో బాగా ప్రశ్నగా మారినటువంటి విషయం అన్నమాట ఇది. సో దీన్ని బట్టి అంటే అసలు ఎవరైతే బాగుంటుంది అనేది ప్రజలే తీరుస్తున్నారు. సో ఇలాంటి సమయాల్లో అధిష్టానం ఇష్టానుసారంగా మారిస్తే ఖచ్చితంగా ఇబ్బందులు ఎదుర్కోవాల్సిన పరిస్థితులు అయితే చవి చూడాల్సి ఉంటుంది.